శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం అద్వైతం గురించి చెప్పుకుంటూ మధ్య మధ్యలో అద్వైతానికి సంబంధించిన ఒక చిన్న కథ, రాగి చెంబులో చేపపిల్ల, అమరావతి కథల్లోని ఒక చిన్న కథ. సుబ్బమ్మ గారు పండు ముత్తైదువు, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు, నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీడని శుద్ధి చేసేటంత వీరమడి అన్నమాట. ఈ ముక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్ల గాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డిర వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెప్పేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్లు. ఇవన్నీ కూడా మనం చూసే ఉన్నాం. అలా శుద్ధి అయిన నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికీ 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ తోవలో కావమ్మ గారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గర వచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో ఆ ఆవు ఈవెండిని చూడటం ఆలస్యం, కొమ్ములు విరుస్తూ తలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమెలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేరుని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచితం తల మీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. బట్టలు ఉతుక్కొని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుకనమాట. అంటే అంత టైం పడుతుంది ఆవిడికి. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని వందల సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేం. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కొక్క మునక, దిక్కు తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు, పేరు పేరున హర్షాలు. అలా మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకొని బిందెతో నీళ్లు ముంచుకుని ఒడ్డుకు 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సరవయ్యో ఎదురుగా వచ్చేవాడు అంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ళ బిందె. వస్తుంటే చింత చెట్టు మీంచి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరడానికి 1 గంట పైగా పట్టేది. అంటే అప్పట్లో మడి ఆచారాలు ఎలా ఉండేవో మనకి అర్థమవుతోంది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు జల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకొని కూర్చునేవారు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నర వరకు అవుతుండగా అప్పుడు దొడ్లో తులసి కోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మ గారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకుని ధావళి కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మ గారు మైలపడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకుని సుబ్బమ్మ గారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకి ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలానే పడుకుంది.
ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేప పిల్ల. తలుపానుకుని చెంగు కడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపల్లేవా? ఒడ్డిరా సవరాయి మైలా, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మగారి కళ్ళెత్తి చూసింది. ఎవరినీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్ళల్లో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకనేమో రామయ్య గారి కర్యావు తన్ని చూస్తే పడవడానికి వస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, ఎంగిలి కానిది సృష్టిలోనే లేదు కదా. ఎంగిలి ఎంగిలి అని మనం అనుకుంటాం. అంటే నన్ను ముట్టుకోకు నామాల కాకి అందిట. అంటే ఇక్కడ ఏమిటి, నామాల కాకి అనే అర్థం ఏమిటంటే నామాలు పెట్టుకునే వాళ్ళు వైష్ణవులు. వైష్ణవులు శైవులతో అంటారు నన్ను ముట్టుకోవద్దు, శైవులు ఇంకోళ్ళతో అంటారు నన్ను ముట్టుకోవద్దు. అంటే ఇక్కడ ఎవరికి ఎవరు, ఏది మడి ఏది అంటు, అంటే సర్వం సృష్టించిన పరమాత్మే. అంటే అంతటా ఒకటే. నీటికి మడ, గాలికి మడ, అగ్నికి మడ, దేన్ని మనం తాకకుండా ఉన్నాం. అన్నిటినీ ఏదో ఒకటి, ప్రపంచమంతా అంతా దాన్ని ఏమంటారు, మడితోనే ఉంది. అవునా? ఎంగిలి అంతా ఎంగిలి. మీకు తెలిసింది, ఎంగిలి కానిది ఏది లేదు. కానీ దాన్ని మనం మన వరకు మనం అన్వయించుకోవాలి. ఈ మడి తడి అనేది శుభ్రం కోసం అన్నమాట పెట్టారు. శుభ్రం వేరు, మడి వేరు. మడిని ఆచారం అంటే మడిగా ఉన్నంతసేపు ఇంకొకళ్ళని తిట్టడం కానీ, అంటే ఒక మనస్సుతో ఏదైనా చెడ్డ ఆలోచనలు చేయడం కానీ దీన్ని మడి అంటారు కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.